తెలంగాణ జాతి ముద్దుబిడ్డ 4 కోట్ల ప్రజల ఆరాధ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవి నుండి నిప్పులు పుట్టించిన యోధుడు కేసీఆర్ గారికి స్వాగతం. కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి బ్యారికేడ్స్ పడిపోతున్నాయి, కొద్దిగా ఎన్నిక జరగాలి ప్లీజ్. దయచేసి బాబు ముందుకు రావద్దు ఈ బ్యారికేడ్స్ కు, దయచేసి ప్లీజ్. కార్డ్లెస్ మైక్ కనెక్షన్ ఇవ్వండి. పెద్ద సార్ కార్డ్లెస్ మైక్ కనెక్షన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి 28 మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి తీసుకున్నారు. కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించుదాం, మౌనం పాటించుదాం. ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి. దయచేసి కూర్చోండి. స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు. భగీరథుడు బీఆర్ఎస్ పార్టీ రథసారథి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీ రచ్చ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఓరుగల్ అంటేనే ఓ చరిత్ర, తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల వరంగల్. జరిగిన సభలు విజయవంతం కావాలంటే బీఆర్ఎస్ వల్ల సాధ్యం. 2003లో 2018లో జరిగిన బీఆర్ఎస్ గర్జన తర్వాత భారీ ఎత్తున ఈ సభ జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీకి నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, కవిత గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సభా నాయకుడు సురేష్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యమకారులు, పెద్ద ఎత్తున కదిలి వచ్చిన ఉద్యమకారులు, వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులు బాలమల్లి సౌండ్ పెంచమన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు, సైకిళ్ల మీద, ఎడ్ల బండ్ల మీద, పాదయాత్ర పథికులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుని సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలిలో చిక్కి